ఫస్ట్ డైరెక్టర్ని పట్టుకొని సత్యదేవ్ ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేస్తాడు ఏం చేస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మొత్తం ఒక 4 ఫిల్మ్స్ ఏవో రిలీజ్ అయినాయి. అట్లా నేను ఆల్రెడీ మనకి మెకానిక్ రాకీ ఆల్రెడీ మన దాంట్లో అప్లోడ్ అయింది. మీరు అందరూ మెకానిక్ రాకీ రివ్యూ చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సినిమా చాలా స్పెషల్ సినిమా, జీబ్రా. మన సత్యదేవ్ ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేస్తాడు ఏం చేస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఈ మధ్య కొంచెం వెనకబడ్డాడు. అయితే సత్యదేవ్ సినిమానికి వచ్చేటప్పటికే ఫస్ట్ డైరెక్టర్ని పట్టుకొని మెచ్చుకోవాలండి, నిజంగా మెచ్చుకోవాలి. చాలా మంచి సినిమా తీసాడని నాకైతే అనిపించింది. సరే, ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్, యాజ్ ఇట్ ఈస్గా ఒక లైక్. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. మన రివ్యూస్ అందరికీ రీచ్ అవ్వడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. తీసుకో పండగ తీసుకో. ఇంకా జీబ్రా విషయం కథ అంటే కథ కాదు, స్పాయిలర్స్ లేకుండా పాయింట్. కొన్ని సినిమాలు చెప్పలేము స్పాయిలర్స్ లేకుండా పాయింట్. ఇప్పుడు మనం పొద్దున్న చేసిన మెకానిక్ రాకీలో కథ చెప్పలేని, ఇది చాలా మామూలు కథ కాబట్టి. జీబ్రా అలా కాదు, పాయింట్ చెప్పినా మీరు థ్రిల్ అయ్యే కథ. ఈ సినిమా పాయింట్ విషయానికి వచ్చేటప్పటికే హీరో అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్. అయితే హీరోయిన్ ప్రియభవాని శంకర్ ఏం చేస్తుందంటే ఒక అమౌంట్ని ఒక అకౌంట్కి బదులు ఇంకొక అకౌంట్కి కొడుతుంది. దానివల్ల ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. ఆ ప్రాబ్లం నుంచి ఆ అమ్మాయిని సాల్వ్ చేయడానికి హీరో ఒక స్కామ్ చేయాల్సి వస్తుంది. ఆ స్కామ్ చేసిన దానివల్ల దీని మీద జరిగే రిపల్షన్ అంటారు కదా, దీనివల్ల జరిగే రియాక్షన్స్లోనే ఈ కథ ఉంటుంది అనమాట. తెలుగులో చాలా కొత్త కథనే చెప్పాలి. బ్యాంకింగ్ మీద ఈ మధ్య మంచి సినిమాలు వస్తున్నాయి. లక్కీ భాస్కర్ మొన్న మధ్య వచ్చి సూపర్ హిట్ అయితే, జీబ్రా కూడా అదే కౌల్లోకి వచ్చి బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే విషయాల మీద డిస్కస్ చేసిన సినిమా అనమాట. సో పాయింట్ అయితే ఇది. దీనివల్ల విలన్ ఒక సిల్లీ పాయింట్ వల్ల మనిషి ఇలా రియాక్ట్ అవుతాడంటే ఆ క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ చాలా బాగుంది. ఓన్లీ విలన్ కాదండి, ఫస్ట్ హీరో సత్యదేవ్ కానీ, తర్వాత విలన్గా చేసిన డాలి ధనుంజయ్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ ప్రియభవాని శంకర్ క్యారెక్టర్ కానీ, మన కట్టప్ప సత్యరాజ్ గారి క్యారెక్టర్ కానీ, మన హెలేరియస్ సత్య అయితే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా పండగలాగా ఉంది పరిస్థితి. చాలా మంచి ఫన్ వచ్చింది ఆయన క్యారెక్టర్ కూడా. ఈ 5 క్యారెక్టర్లని ఆయన డిజైన్ చేసిన విధానం, కథలో ఇంక్లూడ్ చేసిన విధానం, ఈ విషయాలన్నీ ప్లస్ పాయింట్స్ కింద చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, రవి బస్రూర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందన్నమాట. సో వీటన్నిటికీ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ అనేది ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఒకటి కాదులే 2 సాంగ్స్ పెద్ద క్యాచీగా అనిపించలేదు. అదొక మైనస్సే ఒక రకంగా. సెకండ్ మైనస్ పాయింట్ ఏంటంటే లెంత్. 2 hours 40 2 hours 45 minutes ఉంది సినిమా. ఒక 15-20 minutes ఏమైనా ట్రిమ్ చేసి ఉంటే ఇంకొంచెం క్రిస్ప్గా ఉండేదేమో అని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. బట్ 2 గంటల 40 నిమిషాలు కూడా మనం ఒక ఆ షాక్ మూమెంట్లో ఆ మూమెంట్లోనే చూస్తుంటాం. చాలా మంచి రన్ ఉంటుంది సినిమా అప్ అండ్ డౌన్స్, ఆ ఫీలు ఎఫెక్ట్ చాలా బాగా అనిపించింది సినిమా. ఖచ్చితంగా జీబ్రా సినిమా థియేటర్లో చూసే సినిమానే. ఈ వారం 2 సినిమాలు అయితే కన్ఫామ్గా థియేటర్లో చూసే సినిమాలు వచ్చాయి. తప్పకుండా ఈ సినిమాలు మీరు అందరూ థియేటర్లో చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జీబ్రా నేను చెప్పినంత ఎగ్జైటింగ్గా మీకు అనిపించిందా లేదా అనే విషయం మీరు ఖచ్చితంగా నాకు తెలియజేస్తారని ఎదురు చూస్తుంటాను. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.